ఇగో చెప్పినావా నిన్న మనం చెప్పినావా ఏమంటాడు రేవంత్ మంచి ఫ్రెండ్ మరి బామ్మర్ది రా చూసుకుందాం అన్నప్పుడు ఏమైంది మంచి ఫ్రెండ్ కాలేదా మల్లారెడ్డి రేవంత్ మంచి ఫ్రెండ్ హాయ్ మల్లన్న అంటూ పలకరించారు భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు ఈయనే అంటానన్నట్టు కక్ష సాధింపు కాదని మా మల్లారెడ్డి అన్నాడు కాబట్టి నేను కూడా కక్ష సాధింపు చర్యలకు పోవద్దు అని చదువుకోవాలని భూ వివాదం కక్ష సాధింపు కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు మల్లారెడ్డిది ఎట్లుంటది అంటే ఆలోచన ఇప్పుడు జగ్గారెడ్డి ఇదొక ఫోన్ మా జగ్గారెడ్డి ఇది అది మన మల్లారెడ్డి ఎట్లుంటది అంటే వ్యవహారము జగ్గారెడ్డి మల్లారెడ్డి ఇద్దరు కలిసి ఎన్టీవీలో డిబేట్ లో కూర్చున్నప్పుడు మల్లారెడ్డి ఫస్ట్ జగ్గారెడ్డిని అడిగిండు మల్లారెడ్డి ఎలాంటి వాడు అని అడిగిండు జగ్గారెడ్డి చెప్తలేడు కొంత మొహమాటంగా ఏమని చెప్తాము ఆయన మంత్రి అయిపోయా మనం ఎమ్మెల్యే అయిపోతాం ఏమని చెప్తాం మంచోడు అంటేనేమో వీడు కూడా బీఆర్ఎస్ లేకపోతుండ అనుకుంటారేమో షెడ్యూల్ అంటేనేమో అట్లా అంటారేమో అనుకో ఈ తక్కిలం బిక్లం అవుతాడు అంటే యాంకర్ ఉండి మీరు చెప్పలేకపోతుండగా మల్లారెడ్డి గారు జగ్గారెడ్డి ఎటువంటాడు అంటే ఏమన్నాడు తెలుసా నాకంటే మంచోడు జగ్గారెడ్డి అయిపోయా ఒక్కసారి బొల్తా కొట్టించిండు జగ్గారెడ్డిని నాకంటే మంచోడు జగ్గారెడ్డి నాకంటే మంచోడా జగ్గారెడ్డి అన్నాడు ఇప్పుడు గట్టనే కేసులకు వెళ్ళి తప్పించుకోవడానికి అక్రమాలకు వెళ్ళి తప్పించుకోవడానికి భూదాంతాలకు వెళ్ళి భూ కబ్జాలకు వెళ్ళి తప్పించుకోవడానికి రేవంత్ మంచి ఫ్రెండ్ నాకని చెప్తాను రేవంత్ నిన్ను ఫ్రెండ్ అన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి నిన్ను విడిచిపెట్టినా ఈ ప్రజలకు తెలుసు నువ్వు చేసిన దందా అంతేందో ఈ ప్రజలకు నువ్వు ఎన్ని దందాలు చేసినావు ఎన్ని అక్రమాస్తులు సంపాదించినావు ఎక్కడెక్కడ పూలు అమ్మినావు ఎక్కడెక్కడ పాలు అమ్మినావు అవన్నీ తెలుసు పూలు అమ్మి పాలు అమ్మితే 1000 కోట్లు వస్తాయి సంపాదించవచ్చు కానీ మరి ఈ రేంజ్లో సంపాదించవచ్చా రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ ఆయన నన్ను హాయ్ మల్లన్న అని పలకరించారు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మొత్తానికి ఒక్క దెబ్బతోటి రేవంత్ రెడ్డిని కూడా ప్రసన్నం చేసుకోవాలని ఆయనకు దండం పెట్టో ఏదో చేసుకొని ఆయన అక్రమస్తుల మీద పడద్దని మంచి ఫ్రెండ్ అన్నాడు హాయ్ మల్లన్న అని కూడా పలకరించినాడు పలకరించుకోర్రి అక్రమాలు చేయర్రి దందాలు చేయర్రి మమ్మల్ని నిండా ముంచుర్రి మా రాజ్యం మా పేదోళ్ళ రాజ్యం వచ్చేదాకా మీరు ఇలాంటి లంగా కథలే పడతారు ఇప్పుడు తిట్టుకుంటారు తొడలు కొట్టుకుంటారు జబ్బలు జరుచుకుంటారు అరే నువ్వెంతరా అంటే నువ్వెంత అంటారు ఆఖరికి మళ్ళీ పోయి సెకండ్లు ఇచ్చుకొని కలిసిపోతారు